అండి, వెల్కమ్ టు ఏఐ తెలుగు క్రియేషన్స్. ఇప్పుడు మీరు చూసిన వీడియోస్ ఫ్రీగా ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని హైప్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఎత్తుకుతున్న వారికి సజెస్ట్ అయితే చేస్తుంది. ముందుగా మీ ఫోన్లో ChatGPT అయితే ఉండాలి. ChatGPT లేకపోతే ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఈ విధంగా ఓపెన్ చేయండి. నేను డిస్క్రిప్షన్లో ఒక ఇమేజ్ ప్రాంప్ట్, వీడియో ప్రాంప్ట్ అయితే ఇస్తాను. ఫస్ట్ ఇమేజ్ ప్రాంప్ట్ అయితే కాపీ చేసుకొని ఇక్కడ వేసేయండి. కింద సేమ్ నేను పైనాపిల్ ఇస్తున్నాను, మీకు కావాల్సిన ఫ్రూట్ నేమ్ అయితే ఇచ్చేయండి. ఇచ్చేసి మార్చి ఇమ్మని చెప్పి ప్రాంప్ట్ అయితే జస్ట్ నేను అడిగిన విధంగా అయితే ఇచ్చేయండి. జస్ట్ జనరేట్ చేసేయండి. ఇక్కడ మనకు విత్ ఇన్ సెకండ్స్లో మనకు ప్రాంప్ట్ అయితే జనరేట్ అయ్యి వస్తుంది. ఈ ప్రాంప్ట్ని మొత్తాన్ని మీరు కాపీ అయితే చేసుకోండి. మనకి ఇప్పుడు జెమినీ కావాలి. జెమినీ కూడా ఒకవేళ మీ దగ్గర లేకపోతే ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ క్రియేట్ ఇమేజ్ పైన క్లిక్ చేసి ఇక్కడ మనము ఇమేజ్ ప్రాంప్ట్ని కాపీ చేసుకున్నాం కదా ChatGPTలో, దాన్ని అయితే ఇక్కడ ఇచ్చేయండి. పైన కంపల్సరీ ఒకవేళ 9:16 అనేది మనకు ఆ ప్రాంప్ట్లో లేకపోతే మీరు 9:16 అయితే ఇచ్చేయండి. ఆ తర్వాత నేను వీడియో ప్రాంప్ట్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను కదా, దాన్ని అయితే కాపీ చేసుకోండి. ChatGPTలోకి రండి. అక్కడ సేమ్ పేస్ట్ చేసేసి కింద నేను ఇంతకుముందు పైనాపిల్ వీడియో ప్రాంప్ట్ అడిగాను కదా, సేమ్ అదే విధంగా ఇక్కడ పైనాపిల్ వీడియో ప్రాంప్ట్గా మార్చి ఇమ్మని చెప్పేసి అడుగుతున్నాను. సేమ్ మీరు అదే విధంగా అడిగైతే మీరు జస్ట్ ఇచ్చేయండి. మనకు విత్ ఇన్ సెకండ్స్లో మనకైతే వచ్చేస్తుంది. చూడండి, మనకు ఫోటో కూడా జెమినీలో జనరేట్ అయిపోయింది. మీరైతే సేవ్ చేసేసుకోండి. ఇప్పుడు మనము ఇమేజ్ని క్రియేట్ చేసాము, వీడియో ప్రాంప్ట్ చేసుకున్నాము. మనం ఇప్పుడు వీడియోస్ అయితే క్రియేట్ చేయాలి. ఈజీగా మీరైతే వీడియో ప్రాంప్ట్ని అయితే ఫస్ట్ మొత్తాన్ని కాపీ చేసుకోండి. మీ ఫోన్లో క్రోమ్ బ్రౌజర్ని అయితే ఓపెన్ చేయండి. ఇక్కడ మీరు సెర్చ్ చేయండి గ్రోక్ AI అని చెప్పేసి, మనకు గ్రోక్ అయితే వస్తుంది. చాలాసార్లు మనం అయితే మాట్లాడుకున్నాము. ఇక్కడ ఇమేజ్ అనే ఆప్షన్ ఉంటుంది, దానిపైన అయితే క్లిక్ చేయండి. మనం జనరేట్ చేసిన ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఫోటో అప్లోడ్ అవ్వడానికి కొద్దిగా టైం అయితే తీసుకుంటుంది. చూడండి, మనకు ఫోటో అయితే వచ్చేసింది. ఇక్కడ మన వీడియో ప్రాంప్ట్ని అయితే పేస్ట్ చేసి జనరేట్ చేయండి. విత్ ఇన్ సెకండ్స్లో చాలా నీట్గా అయితే మనకు వీడియో వస్తుంది. ఇప్పుడు మనం కాపీ పేస్ట్ టైప్ చేసాం, ఇప్పుడు అవసరం లేదు. ChatGPTలోకి వెళ్ళి మీకు కావాల్సిన ఫ్రూట్ నేమ్ ఇచ్చేయండి. నేనైతే డ్రాగన్ ఫ్రూట్ ఫోటో ప్రాంప్ట్ అని చెప్పి ఖచ్చితంగా ఫోటో అని చెప్పేసి అయితే అడగండి, లేదంటే మనకు వీడియో ప్రాంప్ట్ వస్తుంది. చూడండి, నేను ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్ ఫోటో అని అడిగాను, అందుకని ఈ విధంగా అయితే వచ్చింది. కింద మళ్ళీ నేను డ్రాగన్ ఫ్రూట్ ప్రాంప్ట్ అని చెప్పేసి అయితే ఇస్తాను. ఈ విధంగా క్లియర్గా అడగండి ఫోటో ప్రాంప్ట్, వీడియో ప్రాంప్ట్ అని. మనం ఫోటో అని అడిగామంటే ఒక్కోసారి ఫోటో జనరేట్ చేస్తుంది. మనకు ప్రాంప్ట్ అయితే వచ్చింది. మళ్ళీ దాని కిందనే వీడియో ప్రాంప్ట్ అని అడిగారు అనుకోండి, దానికి సంబంధించి వీడియో ప్రాంప్ట్ ఇచ్చేస్తుంది. ఫస్ట్ మనం ప్రాంప్ట్ ఇచ్చి అడిగాం, రెండోసారి ఇక అడగాల్సిన అవసరం లేదనమాట. ఇక్కడ మళ్ళీ పేస్ట్ చేస్తున్నాను. ఒకవేళ క్రియేట్ 9:16 లేకపోతే యాడ్ చేయండి. చూడండి, మనకు వీడియో కూడా తయారైపోయింది గ్రోక్లో అయితే. ఒకసారి చూడండి, చాలా అంటే చాలా అద్భుతంగా అయితే వచ్చేసింది. ఇక్కడ అప్స్కేల్ అనే ఆప్షన్ ఉంటుందన్నమాట. 3 డాట్స్ పైన క్లిక్ చేసి అప్స్కేల్ చేసుకోండి మీ వీడియోని. మనకు కాసేపటి తర్వాత పైన అయితే HD సింబల్ అయితే పడుతుంది. ఆ తర్వాత మీరైతే వీడియో పైన క్లిక్ చేసి వీడియోని అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు నేను మళ్ళీ జెమినీలోకి వెళ్తున్నాను, ఎందుకంటే మనం ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్ ఫోటో ఇచ్చాం కదా, సూపర్గా అయితే వచ్చింది. మళ్ళీ సేమ్ అయితే సేవ్ చేసేసుకోండి. మళ్ళీ గ్రోక్లకి అయితే వస్తున్నాను. ఫోటో డౌన్లోడ్ చేసుకున్నాం కదా, ఫోటోని అయితే మళ్ళీ నేను ఇక్కడ ఇచ్చేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ ChatGPTకి అయితే వెళ్ళాలి మనం. అక్కడ వీడియో ప్రాంప్ట్ ఉంది కదా, వీడియో ప్రాంప్ట్ని అయితే మళ్ళీ కాపీ చేసుకోవాలి, అక్కడ పేస్ట్ చేయాలి. ఇది సింపుల్ ప్రాసెస్ అండి, పెద్దగా ఏం లేదు. ఈ విధంగా అయితే నేను ఇచ్చిన ఒక్క ప్రాంప్ట్ని యూస్ చేసుకొని మీకు కావాల్సిన ఫ్రూట్స్ని అయితే తయారు చేసుకోవచ్చు. నేను ఇచ్చిన ఒక్క వీడియో ప్రాంప్ట్తో మీకు కావాల్సిన వీడియో ప్రాంప్ట్స్ కూడా జనరేట్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఫ్రీగా అయితే వీడియోస్ మనం చేసుకోవచ్చు.
రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో అయితే చాలా ట్రెండ్ అండ్ పాపులర్ అవుతున్నాయి. కాబట్టి మీరు కూడా ఇలాంటి వీడియోస్ ఫ్రీగా అయితే ఈ విధంగా చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.